హాయ్ గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? మన యానిమే ఛానల్లో మీ అందరికి స్వాగతం. అయితే ఫస్ట్ గా ఐఎమ్ రియలీ సారీ గైస్, నేను ఎగ్జామ్స్ వల్ల వీడియోస్ వేయలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి మనం చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా రకాలైన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ రోజు మనం ది మిస్ఫిట్ ఆఫ్ డిమన్ కింగ్ అకాడమీ ఎపిసోడ్ 1 లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. అయితే 2000 సంవత్సరాల క్రితం మానవ రాజ్యాల్ని ధ్వంసం చేసి స్పిరిట్స్ ఫారెస్ట్ని బూడిద చేసి మరి దేవుళ్ళని అంతం చేసిన ఒక వ్యక్తి ఉండేవాడు. వాడే డీమన్ కింగ్. ఇంకా వాడి పేరు వింటేనే ఎవరికైనా వణుకు పుట్టేది. అయితే గాయస్, 2000 సంవత్సరాల తర్వాత ఆ డీమన్ కింగ్ మళ్ళీ పుట్టి ఈ రాజ్యాన్ని ఏలే సమయం వచ్చింది. అయితే అప్పటి మహావీరులు ఎవరెవరు మళ్ళీ పుట్టారో ఆ డీమన్ కింగ్ అకాడమీనే నిర్ధారిస్తుంది. ఇంకా ఇటువైపు గాయస్ మనం మీషాని చూస్తాం. తను డీమన్ కింగ్ అకాడమీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. కానీ అప్పుడే తన దగ్గర ఉన్న ఎన్వెలప్ కింద పడిపోతుంది. ఇంకా దాంతోనే మనం మన మెయిన్ క్యారెక్టర్ ని చూస్తాం. ఇంకా తన పేరెంట్స్ కూడా తనని గుడ్ లక్ చెప్పడానికి వచ్చుంటారు. కానీ అప్పుడు ఒక కుర్రాడు అంటాడు, డీమన్ కింగ్ అకాడమీ అంటే ఎల్కేజీ స్కూల్ అనుకున్నారా? కానీ వాళ్ళిద్దరూ తనని అసలు పట్టించుకోరు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, హే, నేను మీతోనే మాట్లాడేది మీకేమైనా చెవుడా ఏంటి? అప్పుడు తను అంటాడు, అరే అరే, నీ తక్కువ మ్యాజికల్ పవర్ వల్ల నేను నిన్ను గమనించలేదు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ఎంత మాటన్నావురా, ఇప్పుడే నాకు సారీ చెప్పకపోతే నీ అంతు తేలుస్తా. ఈ మంట మీ ఇద్దరిని కాల్చి ఎముకల్ని కూడా మిగల్చదు. కానీ గైస్ మనం చూస్తాం, తను ఆ మంటల్ని కేవలం ఊది ఆపేస్తాడు. అది చూసిన ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఆ కుర్రాడు అంటాడు, నీకు ఎంత ధైర్యం, ఇంకా నువ్వు నా చేతుల్లో చచ్చావరా. కానీ మనం చూస్తాం, తన ఒక్క మాటతో ఆ కుర్రాడు అక్కడే స్ట్రక్ అయిపోతాడు. ఇంకా తను అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా గైస్ అలాగే అక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్ మధ్య 1v1 ఫైట్ అన్నమాట. ఇంకా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి అకాడమీలో అడ్మిషన్ ఉండదు. ఇంకా గైస్ మనం చూస్తాం, వాళ్ళందరూ ఒక గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడే మనం చూస్తాం, అక్కడికి ఆ కుర్రాడే వచ్చేస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ఇక్కడ నుంచి నువ్వు పారిపోయే దారి లేదు. అప్పుడు ఆనోస్ అంటాడు, అయితే నీ బాక్స్ పగిలే సమయం వచ్చింది. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నిన్ను నేను రక్తం కక్కే వరకు కొడతారా? అప్పుడు ఆనోస్ అంటాడు, నువ్వు నీ హద్దులో ఉంటే మంచిది. ఏంటి మళ్ళీ ఆ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నావా? నా యాంటీ డిమోనిక్ ఆర్మర్ ఆ మ్యాజిక్ ని డిఫెండ్ చేస్తుంది. ఇప్పుడేం చేస్తావు? అప్పుడు ఆనోస్ అంటాడు, అవునా? ఇంకా అలాగే గైస్ ఈ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కుర్రాడు అంటాడు, నా ఫ్లేమ్ స్వాడ్ ముందు నువ్వు ఆగలేవురా. అప్పుడు ఆనోస్ అంటాడు, అదొక మ్యాజిక్ స్వాడ్ కదా? అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, అవును, మేము రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. ఇంకా ఈ ఖడ్గం నా స్ట్రెంత్ ని 10 రెట్లు పెంచుతుంది. అప్పుడు ఆనోస్ అంటాడు, నువ్వు నీ మ్యాథ్స్ లో వీక్ అనుకుంటా. 10 × 0 0నేరా, ఫుల్. ఇంకా గైస్ మనం చూస్తాం, ఆనోస్ ఊదడం వల్ల ఆ ఫ్లేమ్ స్వాడ్ ఫ్లేమ్ కూడా ఆరిపోతుంది. అది చూసిన అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు ఆనోస్ అంటాడు, నీ దగ్గరున్నది ఫేక్ స్వాడ్. అసలు నీలాంటి ఒక వీక్లింగ్ నాతో పోటీ చేసేది. అయితే సరే, నీ ముచ్చట చూసి నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. నేను ఇక్కడే నించునుంటా, ఒక్క ఇంచు కూడా కదలను. అయితే దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడరా. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దగ్గరున్న ఈ ఆర్మర్ని చూసి నువ్వు భయపడ్డావా ఏంటి? కానీ గాయస్ అప్పుడే మనం చూస్తాం, వాడి బాడీ మొత్తం బాగా ఇంజూర్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఆ కుర్రాడు తనకి ఏమైందని అడుగుతాడు. అప్పుడు డీమన్ కింగ్ ఆనోస్ అంటాడు, నీకు వినిపిస్తుందా? అది నా హార్ట్ బీట్ శబ్దం. ఇంకా అలాగే వాడు బాగా ఇంజూర్ అయిపోతాడు. అయినా సరే ఆ కుర్రాడు అంటాడు, ఒరే పిరుకోడా, నువ్వు కంపల్సరీ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నావు కదా? నేను స్వయంగా ఓడిపోయానని చెప్పే వరకు నేను ఓడిపోనరా. అప్పుడు ఆనోస్ అంటాడు, ఆహా, నువ్వే నాకు మంచి ఐడియా ఇచ్చావురా. అయితే సరే, నేను కంపల్సరీ మ్యాజిక్ ని యూజ్ చేయను. ఒకవేళ నేను నిన్ను సరెండర్ చేపిస్తే నేను గెలిచినట్టు, లేకపోతే నేను ఈ మ్యాచ్ నుంచి ఓడిపోయినట్టే. ఇంకా దాంతో వాళ్ళిద్దరూ జెక్ట్ అని చెప్పి వాళ్ళ మాటని కాంట్రాక్ట్ లాగా మార్చేస్తారు. అంటే అది కంపల్సరీ ప్రామిస్ లాంటిదన్నమాట. ఇంకా ఆ కుర్రాడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆనోస్ ఒక్క చిటుకులో వాడు అంతమైపోతాడు. అప్పుడు ఆనోస్ అంటాడు, ఇలాగైతే నేను డిస్క్వాలిఫై అయిపోతానేమో. అయితే ఒక్క నిమిషం. ఇంకా అప్పుడే తను రిజరెక్షన్ మ్యాజిక్స్ ని యూజ్ చేసి వాడిని మళ్ళీ బ్రతికిస్తాడు. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పుడు అలాంటి మ్యాజిక్ ఈ సమయంలో చూసుండరు. అప్పుడు ఆనోస్ అంటాడు, అయితే నువ్వు ఒక్కసారి చచ్చావు కదా, ఓటమిని అంగీకరిస్తావా? అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ఛాన్సే లేదు. అప్పుడే ఆనోస్ వాడిని మళ్ళీ చంపేస్తాడు. ఇంకా మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడు తను అంటాడు, నీ ఒక్క చుక్క రక్తం ఉన్నా నేను నిన్ను 3 సెకండ్ల లోపే బ్రతికించగలను. ఇంకా అప్పుడు ఆ డీమన్ కింగ్ ఆనోస్ వాడిని చాలా క్రూరంగా
క్రమంగా చంపుతా ఉంటాడు, బ్రతికిస్తా ఉంటాడు, చంపుతా ఉంటాడు, బ్రతికిస్తా ఉంటాడు. అది చూసిన వాళ్ళందరూ చాలా అంటే చాలా భయపడిపోతారు. కానీ తను అలాగే చేస్తా ఉంటాడు. ఇంకా లాస్ట్ లో ఆనోస్ అంటాడు, అయితే ఇప్పుడేమంటావు, ఇంకోసారి చావడానికి రెడీయా? అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ప్లీజ్ నన్ను వదిలే, నేను ఓడిపోతా. ఇంకా అప్పుడే మనం ఆ కుర్రాడు అన్నయ్యని చూస్తాం. ఇంకా అలాగే ఆనోస్ ఆ టెస్ట్ ని పాస్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ లో వాళ్ళ మ్యాజిక్ పవర్ ని మెజర్ చేస్తారనమాట. ఇంకా మనం చూస్తాం అక్కడ చాలా మందికి 100 నుంచి 500 పాయింట్స్ దక్కుతా ఉంటాయి. ఇంకా అప్పుడే మనం మీషాని చూస్తాం, తనకి ఏకంగా 1 లాక్ పైనే స్కోర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఆనోస్ ని చూస్తాం. ఇంకా ఎలాగైతే తను తన చెయ్యిని ఆ రాయి పైన పెడతాడో అక్కడ తన స్కోర్ 0 అని చూపిస్తుంది. కానీ ఆ మ్యాజికల్ స్టోన్ ముక్కలుగా విరిగిపోతుంది. అప్పుడు మీషా అంటుంది, నీ మ్యాజిక్ అంత పవర్ఫుల్ అంటే నీ మ్యాజిక్ పవర్ వల్ల ఆ క్రిస్టల్ పేలిపోయింది, నిజమే కదా? అప్పుడు ఆనోస్ అంటాడు, అవునా, నీకెలా తెలుసు? అప్పుడు తనంటుంది, నా దగ్గర డీమోనిక్ ఐస్ ఉన్నాయి, అందుకే నేను చెప్పగలను. ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం వాళ్ళందరూ ఆప్టిట్యూడ్ టెస్ట్ ని స్టార్ట్ చేస్తారు. దానిలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సరైన జవాబు ఇవ్వాలి. ఇంకా దాంతోనే ఆనోస్ ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే అసలు చాలా మంది డీమన్ కింగ్ పేరు చెప్పాలంటే భయపడతారు, అసలు డీమన్ కింగ్ అసలైన పేరు ఏంటి? అప్పుడు ఆనోస్ అంటాడు, అది ఆనోస్ వాల్డిగాడ్. ఇంకా ఇటువైపు మీషా కూడా ప్రశ్నలు అడుగుతా ఉంటారు. ఇంకా తను సరిగ్గా జవాబు కూడా ఇస్తా ఉంటుంది. ఇంకా ఆనోస్ తో రెండో ప్రశ్న అడుగుతారు. అదేంటంటే ఒకవేళ మీకు 2 పిల్లలుంటే ఇంకా ఒక పిల్లోడికి ఆప్టిట్యూడ్ టెస్ట్ లో తక్కువ మార్కులు వచ్చి ఇంకో రెండో పిల్లోడికి ఎక్కువ మార్కులు వస్తే మీరు ఎవరిని కాపాడతారు? అప్పుడు ఆనోస్ అంటాడు, ఈ ప్రశ్నలన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయే. ఇంకా గాయస్ అలాగే ఆ ఎగ్జామ్ పూర్తవుతుంది. ఇంకా బయట మీషా ఆనోస్ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది, ఎందుకంటే తనతో తర్వాత కలుద్దాం అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి ఆనోస్ ఇంటికి వెళ్తారు. అది చూసిన మీషా అంటుంది, టెలిపోర్టేషనా? ఈ మ్యాజిక్ మిథికల్ ఏజ్ లోనే అంతమైపోయింది కదా. ఇంకా గాయస్ మనం ఆనోస్ మదర్ ని చూస్తాం. ఇంకా అప్పుడు ఆనోస్ మీషాని తన మదర్ తో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. కానీ ఆనోస్ మదర్ తనని బ్రైడ్ అనుకొని చాలా సంతోషిస్తుంది. ఇంకా తను ఆనోస్ డాడ్ ని కూడా పిలిచేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ మీషాని ఆనోస్ గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోతారు. ఇంకా అలాగే వాళ్ళందరూ కలిసి అక్కడ డిన్నర్ చేస్తారు. ఇంకా దాని తర్వాత ఆనోస్ ఇంకా మీషా అక్కడ బయటికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఆనోస్ తన పేరెంట్స్ అలా చేసినందుకు తనతో సారీ అంటాడు. అప్పుడు మీషా అంటుంది, నువ్వు చాలా మంచోడివి ఆనోస్. అది విన్న ఆనోస్ ఒక్కసారిగా నవ్వుతాడు. ఇంకా అంటాడు, ఇప్పటి వరకు నన్ను ఎవరు అలా అనలేదు. ఇంకా ఎలాగైతే వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటా ఉంటారో అక్కడ సడన్ గా ఒక మ్యాజికల్ స్పెల్ ని ఎవరు యాక్టివేట్ చేసేస్తారు. అప్పుడు మీషా అంటుంది, క్రియేషన్ మ్యాజికా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కానీ అప్పటికి అక్కడికి ఆ కుర్రాడు అన్నయ్య వచ్చేస్తాడు. తనంటాడు, మీరు ఇక్కడి నుంచి బయటకి వెళ్ళలేరు, ఎందుకంటే 4 వైపుల నుంచి నా గార్డ్స్ మిమ్మల్ని సరౌండ్ చేసేశారు. ఇంకా తనంటాడు, నా పేరు డీమన్ లార్డ్ లియోరోగో ఇన్జు, నువ్వే కదా నా తమ్ముడితో ఫైట్ చేసావు. ఇంకా అప్పుడే ఆ కుర్రాడు అంటాడు, ఇక్కడ ఈ ఊరిలో మీలాంటి హైబ్రిడ్స్ రాయల్స్ తో పోటీ చేయలేర్రా, మీ దగ్గర కొంత పవర్ ఉన్నా సరే మీరు నా అన్నయ్యతో పోటీ చేయలేర్రా. అప్పుడు సడన్ గా వాళ్ళ అన్నయ్య వాడిని పట్టుకుని అంటాడు, నువ్వు మాట్లాడడం ఆపరా, నీలాంటి యదవులు మా రాయల్ ఫ్యామిలీలో ఉండే అర్హత నీకు లేదు. ఇంకా అలాగే వాడు తన తమ్ముడినే చంపేస్తాడు. అప్పుడు ఆనోస్ అంటాడు, నువ్వు ఇక్కడికి నీ తమ్ముడు కోసం వచ్చావనుకున్నా నేను. మేము రాయల్ నోబుల్స్, అంటే డీమన్ కింగ్ ఆఫ్ టెరెనీ ప్యూర్ బ్లడ్ లైన్ మేము. ఇంకా నీలాంటి తక్కువ జాతి వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొనేంత ధైర్యం ఉందా? అప్పుడు ఆనోస్ అంటాడు, తక్కువ జాత రాయల్ నోబుల్సా? డీమన్ కింగ్ అంటే కేవలం తన బలాన్ని నమ్ముకునేవాడు. అప్పుడు తనంటాడు, నీకు ఎంత ధైర్యం రా, నువ్వు నా పూర్వీకుల్ని అవమానిస్తావా? అప్పుడు ఆనోస్ అంటాడు, నీ పూర్వీకులంటే నేను నా గురించి చెబుతున్నా. ఇంకా తను అంటాడు, నువ్వు గ్రేట్ డీమన్ కింగ్ ని అవమానించినందుకు నీకు శిక్ష తప్పదు. అప్పుడు ఆనోస్ అంటాడు, నీకు ఇంకా అర్థం కాలేదా? అయితే సరే, నీ మ్యాజిక్ ని నువ్వు ఒకసారి ఫోకస్ చేసి చూపి. ఇంకా అప్పుడు మనం చూస్తాం వాళ్ళందరూ అక్కడ వాళ్ళ మ్యాజిక్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతా ఉంటారు. అప్పుడు ఆనోస్ అంటాడు, కాస్త జాగ్రత్త, లేకపోతే మీరందరూ చచ్చూరుకుంటారు. ఇంకా మనం చూస్తాం వాళ్ళ మ్యాజిక్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఇంకా అక్కడ చాలా బ్లాస్ట్లు అయిపోతాయి. ఇంకప్పుడు ఎండు అంటాడు, ఏం చేసావురా మూర్ఖుడా? అప్పుడు ఆనోస్ అంటాడు, నేను కేవలం నీ మ్యాజిక్ నే కాస్త పెంచితే నువ్వు దాన్ని తట్టుకోలేకపోయావు. అప్పుడు ఎండు అంటాడు, నేను ఒక రాయల్ ఫ్యామిలీ చెందిన నోబుల్ని, నీలాంటి వాడి చేతుల్లో ఓడిపోయే ప్రసక్తే లేదు.
ఇంకా తను అప్పుడు తన దగ్గరున్న ఫర్బిడన్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అది ఒక చాలా పవర్ఫుల్ అయిన ఒరిజిన్ మ్యాజిక్ అన్నమాట. కానీ గైస్ మనం చూస్తాం అక్కడ ఆనోస్ కి ఒక్క గీత కూడా పడి ఉండదు. అప్పుడు ఆనోస్ అంటాడు, నీ దగ్గరికి ఆ ఒరిజిన్ మ్యాజిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్పనా? 2000 సంవత్సరాల క్రితం ఎవడైతే గాడ్స్ ని చంపేశాడో వాడి దగ్గర నుంచి. కానీ దీనిలో ఒక చిన్న లాజిక్ చెప్పనా? అసలు ఆ ఒరిజిన్ మ్యాజిక్ ని క్రియేట్ చేసిన వాడిపైనే ఆ మ్యాజిక్ పని చేయదు అంటే నన్ను అది ఏమీ చేయలేదు. ఆ మాట విని తను షాక్ అయిపోతాడు. అప్పుడు ఆనోస్ అంటాడు, నువ్వు ఇంత చేసావు కాబట్టి నీకు నేను ఒక ఆట చూపిస్తా, చూస్తావా? ఇంకా అప్పుడు ఆనోస్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి ఎన్జు తమ్ముడిని ఒక జాంబీ లాగా మార్చేస్తాడు. అప్పుడు ఆ జాంబీ వాళ్ళ అన్నయ్యతో అంటాడు, అసలు నన్ను ఎందుకు చంపేశావు? అప్పుడే ఎన్జు ఆ జాంబీ తమ్ముడు పైన మళ్ళీ అటాక్ చేసేస్తాడు. కానీ దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు ఆనోస్ అంటాడు, జాంబీస్ వాళ్ళ అంతురాని బాధలో ఉంటారు. వాళ్ళ బాధని తీర్చే వరకు వాళ్ళ చావలేరు. ఇంకా ఆనోస్ అంటాడు, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో, ఇంకా అప్పుడు మీరిద్దరు కలిసి నా పైన అటాక్ చేయొచ్చు. అప్పుడు ఎన్జు అంటాడు, ఏంటి నువ్వేమైనా జోక్ చేస్తున్నావా? నేను చెప్పింది మాన్స్టర్ జాంబీ ఎలా వింటాడు? ఇది అసంభవం. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఫ్యామిలీలో ఒకరితో ఒకరి బాండింగ్ ని యూజ్ చేసి మాత్రమే నీ తమ్ముడి బాధని నువ్వు అంతం చేయగలవు. ఇంకా అప్పుడే ఆ జాంబీ చాలా పవర్ఫుల్ గా తన పైన అటాక్ చేయడానికి వస్తా ఉంటుంది. అప్పుడు తను అంటాడు, వాడిప్పుడు ఒక మాన్స్టర్ లాగా మారిపోయాడు, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు ఆనోస్ అంటాడు, నువ్వు ఒక్కసారైనా ప్రయత్నించాల్సిందే. నువ్వు ఒక్కసారైనా నీ తమ్ముడు పేరుతో పిలువు, నువ్వు నీ తమ్ముడు బాండింగ్ ని చూపి. కానీ గైస్ వాడు దాన్ని ఒప్పుకోడు. ఇంకా అలాగే వాళ్ళు ఒక పెద్ద బ్లాస్ట్ తో ఇద్దరు అంతమైపోతారు. అప్పుడు ఆనోస్ అంటాడు, ఈ యుగంలో ఫ్యామిలీ వాల్యూ చాలా తగ్గిపోయింది. నేను చంపితే మీరు చేస్తారు, లేకపోతే జాంబీ లాగే ఉండిపోతారు. కానీ నాకు ఆ రెండు కూడా నచ్చలేదు. అందుకే ఇంకా గైస్ మనం చూస్తాం డీమన్ కింగ్ ఆనోస్ తన పవర్ తో ఆ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని మాయం చేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు అన్నతమ్ములు కూడా మళ్ళీ బ్రతికిచ్చేస్తాడు. ఇంకా ఆనోస్ అంటాడు, మీరు మీ పవర్ ని పెంచుకొని ఇంకోసారి ట్రై చేయండి. అప్పుడు తను అంటాడు, మేమంత ఎదవలం కాదు. అప్పుడు ఎన్జు అంటాడు, అసలు నువ్వు ఎవరు? అప్పుడు ఆనోస్ అంటాడు, అయితే మీరు జాగ్రత్తగా వినండి. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టిన మీ యాన్సిస్టర్ ని నేనే, అంటే అసలైన డీమన్ కింగ్ ఆనోస్ వోల్డిగాడ్. అయితే గైస్ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఆనోస్ తన క్లాస్ లోకి వస్తాడు. ఇంకా అంటాడు, ఈ రోజు నుంచి నేను ఈ క్లాస్ లో ఉంటాను. ఇంకా నన్ను ఎవరైతే ఎదుర్కొంటాడో వాడిని నేను అంతం చేసేస్తా. ఇంకా అలా చెప్పి తను మిషా దగ్గరికి వస్తాడు. ఇంకా అంటాడు, హే మిషా, నేను చెప్పిన జోక్ ఎవరు నవ్వలేదేంటి? అప్పుడు మిషా అంటుంది, ఏంటి నువ్వు జోక్ చేసావా? అప్పుడు ఆనోస్ అంటాడు, అవును, 2000 సంవత్సరాల క్రితం అయితే ఈ జోక్ బాగా పనిచేసిందే, అయినా ఏంది అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? అప్పుడు మిషా అంటుంది, వాళ్ళందరూ రూమర్స్ విన్నారు. అప్పుడు ఆనోస్ అంటాడు, అంటే ఆ అన్న తమ్ముడు గురించి వాళ్ళకి తెలిసిందా ఏంటి? అప్పుడు మిషా అంటుంది, లేదు లేదు, అది ఈ సింబల్ గురించి. ఆ సింబల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జరిగిన మ్యాజికల్ పవర్ బట్టి ఆ సింబల్ ఇస్తారు, కానీ ఇలాంటి సింబల్ డీమన్ కింగ్ అకాడమీ మొత్తంలో ఎక్కడా లేదు. అప్పుడు ఆనోస్ అంటాడు, అసలు దాని అర్థం ఏంటి? అప్పుడు మిషా అంటుంది, దాని అర్థం మిస్ఫిట్ అని. అయితే గైస్ దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా యాక్షన్ ఫుల్ గా ఇంకా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన యానిమే రాజా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పక షేర్ చేయండి గైస్. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.